Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు TMN టీవీ న్యూస్ ఛానల్. పోల్చుకుంటే ఇప్పుడు ఈ మధ్య అందరికీ గుండెకి సంబంధించిన వ్యాధులు చాలా ఎక్కువ చూస్తున్నాం మనము. ఇదివరకు వరంగల్లో ఏమన్నా గుండె సంబంధించిన వ్యాధులు ఉంటే పేషెంట్స్ హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన దగ్గర మెడికల్ వరంగల్లో 3 ఎక్స్పీరియన్స్డ్ కార్డియాలజిస్ట్ ఉన్నారు. సో గుండెకి సంబంధించి ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సేఫ్గా ట్రీట్ అయ్యి పేషెంట్స్ హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. సో మనతో పాటు ఇవాళ డాక్టర్ శ్రవణ్ కుమార్ రామలింగే, డాక్టర్ సంతోష్ మొదాని సార్ ఉన్నారు. అసలు యాంజియోగ్రామ్ ఎందుకు చేస్తారు, ఎలాంటి పేషెంట్స్లో చేయాలి, దానివల్ల తర్వాత మనం ఏం కనిపెట్టచ్చు, ఎట్లా ట్రీట్ చేయొచ్చు పేషెంట్స్ అనే దాని గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. About why the cardiac diseases are so rampantly common and how do we diagnose it early. So regarding this, especially regarding with the angiography, we will go in detail. So as we all know, in our PG days we used to get a heart attack at the age of 70s. But now we are seeing the MI quite in a young population in 30s, 40s, 50s also. Disease in the young. Many times if you have got a family history, the disease happens 1 decade earlier. So if the father has got a heart attack at 60, the son can get at the age of 50 or in 45s. So especially in this high risk population people, we should do regular checkup. In the regular checkup లో బ్లాక్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మాత్రమే యాంజియోగ్రఫీ అనేది చేస్తారు. రెండోది, రక్తనాళాల్లో బ్లాక్ కూడా 70% దాటితే తప్ప మనకు సింటమ్స్ కనపడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాం, అరే వీడు మంచిగా ఉన్నాడు కదరా, వీడికి ఎందుకు వచ్చింది యాంజియో అనేది, హార్ట్ అటాక్ వచ్చిందని చూస్తాం. అలా కాదు సార్, 70% బ్లాక్ దాటిన తర్వాతనే మనకు బయట సింటమ్స్ అనేటివి కనపడతాయి జనరల్గా. రెండోది, ఈ 50 నుంచి 70% మధ్యలో బ్లాక్ ఉంటుంది చూడండి సార్, అవంతా డేంజర్ క్యాండిడేట్స్. డేంజర్ అవి మనం తెలుసుకోవాలనుకోండి, అప్పుడు మాత్రం యాంజియో కానీ సిటీ కానీ రెండింటిలో ఏదో ఒకటి మనము అడ్వైస్ చేసి చేస్తాం. ఈసీజీ నార్మల్ జనరల్గా 30% మందిలో ఈసీజీ నార్మలే వస్తుంది. ఇప్పుడు ఈసీజీ నాకు నార్మల్ వచ్చింది కదా, నాకెందుకు సార్ యాంజియో చెప్పినాడు అంటారు. అలా ఉండదు సార్. ఈసీజీ నార్మల్ ఉన్న వాళ్ళలో కూడా 30% మందిలో యాంజియోలో పెద్ద పెద్ద బ్లాక్స్ వస్తాయి. కావాలంటే కింద చూపిద్దాం అనుకున్నాము, టైం దొరకలేదు. నడుచుకొని వచ్చిన పేషెంట్స్ కూడా మనము సింటమ్స్ ఉన్నాయనుకోండి యాంజియో చేసేస్తాం. ప్రొసీజర్ సార్ ఆల్రెడీ చెప్పేసే ఉంటారు కాబట్టి మళ్ళీ రిపీటేషన్ లేదు. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, వీ కెన్ సాల్వ్.